అది గుత్తి వంకాయ కూర కదా, ఇది గుత్తి వంకాయ కూర. స్టార్ట్ విత్ కాస్త కరివేపాకు వేసుకోండి ఫస్ట్. గుత్తి వంకాయ కూర యాజ్ యూజువల్ మామూలే కదా, నూనె లేకుండా ఏం చేయలేము. ఫస్ట్ కరివేపాకు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత వేస్తే పసుపు అద్దుకుంటుంది అన్నమాట. వేద్దామా? టమాటా జ్యూస్ అయిందా? ఇలా దీన్ని ఒకసారి కలుపుకోండి బాగా. ఇవ్వండి, ఉప్పు వేసుకోండి. దీనికి ఎంత కావాలో అంత చూసుకుని వేసుకోవాలి. అందాజుగా మాకు తెలుస్తుంది కాబట్టి వేస్తాం. మేము కలర్స్ అవి ఏం వాడం కాబట్టి దీంట్లో శుభ్రంగా దీంట్లో ఏం చేస్తామంటే 3 మ్యాంగో కారం వేస్తాం. సాధారణంగా కారం ఉడికిన తర్వాత వేస్తారు అందరు కూడా. మనం ఏం చేస్తామంటే కారం ముందే వేస్తాం. అదే కారంతో పాటు జ్యూస్ ఉడికింది అనుకోండి, అది చాలా బాగుంటుంది. ఓకే, దీనికి సరిపడా 3 మ్యాంగో కారం. ఓకే, ఇలా కలుపుకున్నాయి. ఇది బాగా ఉడక, మరీ మెత్తగా కాకుండా ఇవన్నీ ఇలా చేసుకొని అలా మళ్ళీ ఉడకబెట్టుకోవడానికి ఉంటాయి అన్నమాట. ఇంకా వంకాయలు మరి నుజ్జుగా అయిపోకుండా హాఫ్ బాయిల్ కంటే ఎక్కువ హాఫ్ బాయిల్ అనేది మళ్ళీ ఉంటుంది, అంటే గింజలు వస్తాయి. ఆ గింజలతో తింటేనేమో వంకాయలు బాగుండవు. అండ్ ఇవేంటంటే మనం ఈ మధ్యకాలంలో ఒక 5-6 సంవత్సరాల నుంచి ఈ వంకాయలు వాడుతున్నాం. ఈ వంకాయల పేరు ఏంటంటే పెన్నాడ అని ఆంధ్ర బ్రాండ్ కాయ అనమాట. ఆంధ్ర బ్రాండ్ విత్తనం వంకాయలు. ఇదే వంకాయలతో మనం కూర చేస్తాం అనమాట. అప్పుడు దాని టేస్ట్ వేరే ఉంటుంది. ఈ నల్ల వంకాయలు ఉంటాయి చూసారా, చిన్న మసాలా వంకాయలు అంటాం. వాటి వల్ల ఏంటంటే చేదు వస్తున్నాయి ఈ మధ్య, బాగుండట్లేదు. సాధారణంగా దాని ప్రొడక్షన్ కూడా చాలా వరకు తగ్గిపోయింది. ఇవంతా బ్రాండ్ అంతా కూడా ఆంధ్ర పెన్నాడ వంకాయలు. దీంతో చేస్తున్నాం మనం ఎక్కువ. ఓకే, ఇదండి. ఇలా మళ్ళీ ఇలా శుభ్రంగా ఉడకాలన్నమాట. టమాటా జ్యూస్ ఏదైతే ఉందో మనం ఆయిల్ కొంచెమే పోసాం, కానీ ఉడకడంతో టమాటాల్లో ఉన్న సారము లేదా ఆయిల్ మొత్తం అలా ఉడికి ఇవ్వండి ఇలా అవుతుంది. ఈ బబుల్స్ అన్ని పోయేదాకా ఉడికించాలి. ఈ బబుల్స్ వస్తున్నాయి సరే, ఇదంతా వాటర్ ఇదంతా పోయిన తర్వాత అప్పుడు ఏదైనా ఉంటే అప్పుడు దీన్ని మనం ఏమంటాం బాగా ఉడికి ఈ బబుల్స్ బబుల్స్ ఎక్కడి అయితే మనం నీళ్ళు ఒక్క చుక్క కూడా నీళ్ళు పోయలే. కానీ టమాటాలో ఉన్న వాటర్ కంటెంట్ ఉంటుంది కదా, అదంతా మొత్తం డిజాల్వ్ అయిపోవాలి. ఓన్లీ దానికి మనకి ఉడికిన టమాటా అంటే ఫ్రై అయిన టమాటా, ఆయిల్లో కొంచెం టమాటాని మనం మగ్గిస్తున్నాం కాబట్టి ఇది ఆ ఆయిల్ తోటి పాటు టమాటా జ్యూస్ మాత్రమే కనిపించాలి. అంటే టమాటా ఫ్రైడ్ టమాటానే కనిపించాలి. చూడండి, కొంచెం కొంచెం ఆయిల్ పైకి వస్తుంది, నీళ్ళ కంటెంట్ తగ్గుతుంది. ఇంట్లో ఇంకొక 5 నిమిషాలు 10 నిమిషాలు టైం పడుతుంది. ఇంకా అప్పుడే మీరు వారం రోజుల తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టకుండా ఇదే కూరని ఇలా ఉడికించి ఫ్రిడ్జ్ లో పెట్టకుండా కూడా మనం 1 వీక్ కనీసం తక్కువలో తక్కువ 1 వీక్ మనం ప్రతిరోజు తినచ్చు కూర మిగిలి ఉంటే కనుక ఇంట్లో. అది మన దగ్గర అష్యూరెన్స్ గ్యారంటీగా ఉంది. అంటే మనం అలాగే చేస్తాం. ఒక్కసారి అది ఆ వాటర్ బబుల్స్ అన్ని పోయేదాకా దాన్ని ఉడకనిద్దాం. చూసారా ఎంత బాగుంది? చూసారా, మనం ఫస్ట్ వేసిన దానికి ఇప్పుడు వేసిన దానికి ఎంత తేడా ఉంది చూడండి ఒకసారి. చూడండి ఒకసారి. అది ఇంకా దగ్గరికి వచ్చేస్తుంది. ఆ మిశ్రమం అనేది దగ్గరికి వచ్చేస్తుంది. ఇంకా చూడండి ఎంత దగ్గరికి వచ్చేసేసి ఈ చిన్న బబుల్స్ పోయి ఇవన్నీ చూడండి, ఆ పెద్దదంతా కూడా దగ్గరికి అయిపోతుంది. ఇవన్నీ చూడండి, చిన్న చిన్న బబుల్స్ చూడండి. ఈ చిన్న చిన్న బబుల్స్ ఇది ఆయిల్ అనమాట. అది దాంట్లో ఆయిల్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. మధ్యలో ఉన్న బబుల్స్ అంతా కూడా టమాటా జ్యూస్. టమాటా జ్యూస్ లో ఉన్న వాటర్ ఇదంతా కూడా మొత్తం చూడండి. ఇందాక మనం ఇలా అంటే మనకి ఇలా పలచగా వచ్చింది కదా, ఇప్పుడు చూడండి సార్, ఇవ్వండి టైట్ అయిపోయారు. అంటే ఏంటి, వాటర్ కంటెంట్ నెమ్మదిగా తగ్గిపోయి ఓన్లీ టమాటా మిగులుతుంది. టమాటా అండ్ ఆయిల్, 3 మ్యాంగో కారము, సాల్ట్ దాంట్లో డిజాల్వ్ అయిపోయింది. ఆల్రెడీ అబ్జార్బ్ అయిపోయి
సీక్రెట్ ఆఫ్ సిగ్నేచర్ డిష్ వంకాయ కూర దిస్ వన్ ఓన్లీ. ఓకే చూడండి మొత్తం వంకాయలు దీంట్లోకి వేసేద్దాం. ఇలా దీంట్లో కలవనేయండి. దీంట్లో ఏంటది చూసారు కదా, ఇది సార్ కూర పడేదండి. ఇది అన్ని పప్పుల రకాలు అన్ని కలిపి కొంచెం ధనియాలు 2 మెంతులు అవన్నీ వేసి జాగ్రత్తగా శుభ్రంగా వేయించుకోవాలి. వేయించుకొని ఎండుమిరపకాయలు కూడా కొంచెం లైట్ గా వేస్తాయి, ఎందుకంటే ఆల్రెడీ 3 మ్యాంగో కారం వేస్తాం కాబట్టి. ఎండుమిర్చి ఎక్కువ వేస్తే డబల్ కారం ఎక్కువైతే గొప్ప వెళ్ళిపోతుంది. అందుకని జాగ్రత్తగా ఇవ్వండి. ఇలా చేసుకొని కొంచెం వేద్దాం సార్, చూద్దాం ఒకసారి కలిపి చాలు సార్. ఇది మన గుత్తి వంకాయ, ఇది మన సిగ్నేచర్ డిష్. ఇది కూర చూసి చాలా మంది మనల్ని అడుగుతారనమాట. ఇది కూరని చూసి సిద్ధివినాయక క్యాటరర్స్ అని అడుగుతారని మన దగ్గరికి వెళ్ళే బాయ్స్ అందరూ చెప్తారు. సార్ ఏం సార్ అలా గుర్తుపట్టారంటే, ఏదైనా వినాయకుడి దయ వల్ల మనం ఇలా చేసుకుంటూ వెళ్తున్నాం. కూర 20 ఏళ్ళ నుంచి ఇదే టేస్ట్, అక్కడ టేస్ట్ మారదు. ఓకే ఇక చూడండి. అదే టేస్ట్ ఏంటి ఇది ఒక్కసారి ఒక్క నిమిషం వస్తుంది. ఇక కాకపోతే తీసేసి చెప్తాను. ఉప్పన్ని సరిపోయినాయా? ఉప్పన్ని కొత్తిమీర దీంట్లో కొత్తిమీర వేసుకోవచ్చు, జీడిపప్పు వేసుకోవచ్చు. జీడిపప్పు వస్తే కూరలు టేస్ట్ వస్తాయని తెగ పోస్తుంటారు ఆంధ్రాలో. జీడిపప్పు వల్ల టేస్ట్ రాదు, ఉప్పు కారం పులుపు వల్ల టేస్ట్ వస్తుంది. జీడిపప్పు అనేది ఏదో హడావుడి, అంతకుమించి ఏం కాదు. ఓకేనా? ఇది మన వంకాయ కూర. దీంట్లో మనం కొంచెం ఆయిల్ డివైడ్ చేసినప్పుడు 4-5 చోట్ల పంపించాలి కాబట్టి, అప్పుడు డివైడ్ చేసినప్పుడు కొంచెం ఆయిల్ అన్నిట్లో స్ప్రెడ్ అవుతుంది కాబట్టి ఇంత ఆయిల్ కనిపించదు మనకి. ఓకే